ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇక స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, కొండపైన దర్శనం అనేది కేవలం గంట లోపలే అయిపోతుందండి. మీరు ఇక్కడ చూసారా, నిన్నటి రోజు స్వామివారిని 55,537 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. 20,456 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే 3.02 మాత్రం హుండీ కానుకలు. ప్రస్తుతానికైతే వెయిటింగ్ కంపార్ట్మెంట్లు 7 ఉన్నాయి. భక్తులు కేవలం గంట లోపలే స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు మనందరికైతే తెలుస్తోంది. కొంతమంది భక్తులు కూడా మనకి కామెంట్ సెక్షన్లో క్లియర్గా చెప్పారు, గంట లోపలే మాకు దర్శనం అయిపోతుంది 300 రూపాయల టికెట్ ఉంటే. సో ఈరోజు సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 4 నుంచి 5 గంటల లోపల దర్శనం అయిపోతుంది. ఇక రెండో అప్డేట్ ఏమిటి అంటే, మే నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి ఎవరైతే కనుక 300 రూపాయల దర్శన టికెట్ పొందలేకపోయారో, బుక్ చేసుకోలేకపోయారో వారందరూ కూడా ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే విధానం ద్వారా బుక్ చేసుకోగలరు. నేను ఈ విషయం గత 4 రోజుల నుంచి మీ అందరికీ చెప్తూనే ఉన్నా. ఇక్కడ చూసారా, టీటీడీ దేవస్థానం అని శ్రీవారి దివ్య అనుగ్రహ హోమం అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి, మీరు ఇక్కడ మే అలాగే జూన్ నెలకి ఇంకా బ్లూలో ఉంది క్యాలెండర్ అంతా. సో ఈ టికెట్లన్నీ కూడా అంటే మే నెలకు సంబంధించి 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. ఈ హోమం టికెట్ల ద్వారా 2 బుక్ చేసుకోవచ్చు. 1,600 రూపాయలు అవుతుందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అయితే ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు తిరుపతిలోని ఈ సప్త గౌ ప్రదక్షిణశాల అనే ఈ హోమంలో పాల్గొనాలి. అంటే అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ సప్త గౌ ప్రదక్షిణశాల ఈ గుడిలో ఈ హోమంలో పాల్గొనాలి. ఈ హోమం అయిపోగానే కొండపైన మీరు 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు. అయితే మే టికెట్లు లేని వారందరూ కూడా 25వ తారీఖున ఉదయం 10 గంటలకి రెడీగా ఉండాలి. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, జూన్ నెలాఖరు వరకు కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా అన్ని రకాల రూములు అలాగే దర్శన టికెట్లు అయితే అయిపోయినాయి. కేవలం మే జూన్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక జూలై నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ అనేది ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతున్నట్టు టీటీడీ యాజమాన్యం వారు అయితే మనకి ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి రూములు జూలై నెలకి విడుదలవుతున్నాయి. ఇది మీ అందరికీ 300 రూపాయల దర్శన టికెట్కి సంబంధించిన ప్రస్తుతం అప్డేట్. ఇక నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఈరోజు రేపు ఇంకా మీకు అవకాశం ఉందండి జూలై నెలకి సంబంధించి లక్కీ డిప్ సేవలలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఎవరైనా కూడా దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చివరిలో చూపిస్తా. ఇక ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ వంటి సేవలు అయితే విడుదలవుతున్నాయి. ఇక ఆన్లైన్ బుకింగ్ ద్వారా మీరు 300 రూపాయల దర్శన టికెట్ కేవలము ఒక బుకింగ్కి 6 మంది మాత్రమే బుక్ చేసుకోగలరు. అయితే ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణము ఇది కూడా. ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో 6 మంది కంటే ఎక్కువ ఉన్నారు అంటే 10 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారే అనుకోండి, 500 రూపాయల టికెట్లు బుక్ చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టర్ దర్శనం అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. ఈ టికెట్లు అనేవి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతుంది. సో ఇదన్నీ కూడా నేను జూలై నెలకి దర్శన టికెట్ల గురించి మాత్రమే చెప్తున్నా. మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. వర్చువల్ పార్టిసిపేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా శ్రీవారి టెంపుల్ యొక్క సేవా టికెట్లు అనమాట. ఇప్పుడు మీరు జూలై నెలకి 10 మందికి, 12 మందికైనా, 20 మందికైనా, 30 మందికైనా, 100 మందికైనా, 200 మందికైనా బుక్ చేసుకోవాలి అంటే ఈ 500 రూపాయల టికెట్ బుకింగ్ విధానం ద్వారా మీరు ముందుగా సేవ బుక్ చేసుకోవాలి. సో మీరేం చేయాలి, ఈ క్యాలెండర్లో ఉన్న గ్రీన్లో ఎప్పుడో ఒక రోజు ముందు సేవ బుక్ చేసుకోండి. సో సేవ బుక్ చేసుకోవాలి అంటే ముందు మీరు ఇట్లా ఒకరోజు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ రోజు అయితే సెలెక్ట్ చేసుకుని సేవ బుక్ చేసుకుంటారో ఆ రోజు నుంచి సంవత్సరం లోపల మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. సపోజ్ నేనేం చేస్తా, జూన్ 18వ తారీఖున సేవ బుక్ చేసుకుంటా.
సో జూన్ 18 అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఆర్త బ్రహ్మోత్సవము 157 టికెట్లు, కళ్యాణము 763, సహస్ర దీపాల కన్నా 123 టికెట్లు, ఉంజల్ సేవ 105 టికెట్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా మనిషికి 500 రూపాయలు పడుతుంది. సో నేనేం చేస్తా, ఆర్త బ్రహ్మోత్సవం సెలెక్ట్ చేసి ముందు దర్శనం టికెట్లు ఉన్నాయో లేదో చూసుకుంటా. అయితే మీకు ఇంకా జూలై నెలకి విడుదల అవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ క్యాలెండర్ కనిపించట్లా. విడుదలైనప్పుడు మీరేం చేస్తారు, ఆటోమేటిక్గా డబ్బులు పే చేయొచ్చు, లేదా ముందుగా ఈ వీడియో తీయడానికి ముందుగానే నా ఉద్దేశం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ బుక్ చేసి పెట్టుకుంటే రేపు జూలై టికెట్లు విడుదల అవ్వగానే టకటకటకటక దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఆర్జిత బ్రహ్మోత్సవము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసి మీరు ఇక్కడ గోత్రము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేము, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి నెంబరు అన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి అమౌంట్ పే చేయండి. పే చేస్తే మీకు ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ బుకింగ్ హిస్టరీ దగ్గర చూసారా, ఇక్కడ సెలెక్ట్ సేవ దగ్గర వర్చువల్ సేవ అని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ హైలైట్ అయిపోతుంది. హైలైట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే బుక్ దర్శన్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా జూలై క్యాలెండర్ ఓపెన్ అయిపోతుంది. ఏ తారీఖుల్లో మీకు దర్శనం టికెట్ జూలై నెలలో కావాలో బుక్ చేసుకోండి. సో ఈ విధానం ద్వారా, ఈ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల టికెట్ బుకింగ్ విధానం ద్వారా 10 మంది అయినా, 20 మంది అయినా, 30 మంది అయినా ముందుగా సేవ బుక్ చేసుకుని చక్కగా జూలై నెలలో దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. ఒకేసారి జూలై నెలలోనే 300 రూపాయల దర్శన టికెట్ ద్వారా మేము 20 మందికి బుక్ చేసుకుంటామంటే అవ్వదండి, అంత ఈజీ కాదు మరి. ఎందుకంటే కాంపిటీషన్ అలాగే ఉంటుంది. సో 500 రూపాయల టికెట్ విధానం ద్వారా అయితే ముందుగా మీరు సేవ బుక్ చేసుకొని చక్కగా దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఇది మీరందరూ తెలుసుకోవాలి. ఇక ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయండి. మీరు ఇక్కడ చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ప్లీజ్ క్లిక్ చేయాలని క్లిక్ చేయండి. ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనం టికెట్లు అంటే ఇవన్నీ కూడా స్వామివారి ముందు గడప దర్శనం టికెట్లు అనమాట. ఈ టికెట్లు అంటే ఏమిటి అంటే, ముందుగా మీరు ఈ సేవలో పాల్గొనాలి అంటే సుప్రభాతం అనేది మీరు చూస్తారు, తోమాల అనేది చూస్తారు. ఇవన్నీ చూశాక ముందు గడపదాకా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఏం చేయాలి, ప్రతి నెల కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. ఇవి జూలై నెలకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, నేము, ఏజ్, జెండర్, ఫోటో ఐడి, ఫోటో నెంబర్ అన్నీ రాసి కంటిన్యూ అని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అని ఉంటుంది. అక్కడ సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సేవలు సెలెక్ట్ అవుతాయి. ఆ తర్వాత సబ్మిట్ చేయండి. ఇది ఎలా బుక్ చేయాలనేది నేను నిన్న వీడియో తీసి ఆల్రెడీ పెట్టా. ఆ వీడియో కమెంట్ సెక్షన్లో పెడితే ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఇంకొక ఐడియా వస్తుంది. సో దయచేసి ఈ విధానం ద్వారా మీరు అందరూ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు బుక్ చేసుకోండి. ఇక ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు జూలై నెలకి విడుదలవుతాయి. మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ విధానం ద్వారా రూములు దర్శనం టికెట్లు విడుదలవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు విడుదలవుతాయి. వీటికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. ఇక చాలామంది శ్రీవారి సేవ ఎప్పుడు విడుదలవుతుంది అని అడుగుతున్నారు. ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి జనరల్ సేవ, 11 గంటలకి నవనీత సేవ, 1 గంటకి పరకామణి సేవ విడుదలవుతుందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మే నెలకి సంబంధించిన కోటా అనేది విడుదలవుతుంది. సో విడుదలవగానే నేను కామెంట్ సెక్షన్లో మీ అందరికీ కూడా పెడతాను. అలాగే అఫీషియల్గా అయితే విడుదల అయ్యింది, ఇంకా ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకి మెయిన్ వెబ్సైట్లో కనిపించట్లేదు. ఆ వెబ్సైట్లో మీకు కనిపించగానే కూడా నేను స్పెషల్ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తాను. ఒకసారి మీకోసం నేను మరలా చూపిస్తాను. తిరుమల.org అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు చూడండి, ఇట్లా ఉంటుంది పేజు. ఇక్కడ శ్రీవారి సేవ అని ఉంది కదా, చూపిస్తాను. అడిషనల్
కదా.